యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మరి మన మధ్యలోకి వచ్చి దైవర్తమాన్ని అందించినటువంటి మరి దేవుని సేవకులారు మరి ఆత్మీయ తల్లి గారు సేచ్ మేరీ కమలతమ్మ గారికి సంఘము తరపున మా కుటుంబం తరపున సేవకుని హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఇంకా అమ్మగారిని ప్రభు చేతుల బలమైన పాత్రగా దేవుడు వాడుకున్నట్లుగా మీరందరూ ప్రార్థించాలని ప్రభు సేవకునిగా మరి ప్రేమపూర్వక మనవి చేస్తున్నాం. మరలా ఇక్కడ నుంచి మరి తిరిగి బచుడువారిపాలెంలో సంఘ కాంపరగా ఉండి దేవుని సన్నిధిలో సంఘంలో బాధ్యతలు అమ్మగారు నిర్వర్తిస్తున్నారు. మరి అక్కడ కూడా వెళ్ళవలసిన అవసరం ఉంది కనుక మరి మదర్స్ డే రోజున మన మధ్యలో ఒక తల్లి రావడం చాలా సంతోషం. మరి 2-3 మాటలు మీకు తెలియపరిచి మరి ఈ సమయాన్ని మనం ముగించుకుందాం. ఇంకా దీన్ని మనం పొడిగించుకోవడం మరి సమయానికి ముగించారు అమ్మగారు. ఓ 10 నిమిషాల్లో ఈ కార్యక్రమాన్ని మనం ముగించేసుకుందాం. మరి ప్రభు సేవకునిగా మనవి చేస్తున్నాను, గమనించండి 1-2 మాటలు. మరి దేవుని సేవకురాలు మరి సిహెచ్ చార్లెస్ వినయ్ గారి యొక్క సతీమణి మరి పాస్టర్ గారు సిహెచ్ మేరీ కమలతమ్మ గారు మరి పెద్దలు ఎంతోమందికి విద్యను దానంగా చేసి ఎంతోమంది మరి పేదవారు ఈరోజు ఒక ఉన్నత స్థాయిలో వారు వర్ధిల్లి ఓ స్థాయిలో ఉండడానికి కారకులుగా ఉన్నటువంటి మరి పెద్దలు గౌరవనీయులు చింతా చార్లెస్ మాస్టర్ గారిని వారి యొక్క సతీమణిని దేవుడు ప్రేమించి వారికి ఇచ్చినటువంటి మరి కుమారుడిని మొదటిగా దేవుడిచ్చారు. అలాగే వారి కుటుంబ సభ్యులు, అలాగే కుమార్తె మన మధ్యలో పాశ్రమ చింతా చార్లెస్ గారి యొక్క కుమార్తె మరి బిడల కొరకు ఎంత బాధ్యతగా అంటే వాళ్ళు పెద్దవాళ్ళు అనుకున్న మాటలు నేను విని చెప్తున్నాను. నేను పెద్ద ఆయన చూడలేదు కానీ ఎంతోమందికి మరి వారు విద్యను దానం చేసినటువంటి మంచి వ్యక్తిగా మరి సాక్ష్యం పొందినవారు. మరి వారు కడుపున ఉద్భవించి అమ్మగారు వారి కుటుంబంలో జన్మించి మరి ఓ గవర్నమెంట్ టీచర్గా, హెచ్ఎంగా, ఓ స్కూల్కి కరస్పాండెంట్గా, అన్నిటికన్నా ప్రాముఖ్యంగా యవన కాలంలోనే మరి అమ్మగారు వాళ్ళ ఆలస్యం బ్యాక్గ్రౌండ్, ఆర్సిఎం చర్చి బ్యాక్గ్రౌండ్, దానిలో నుంచి మరి గుణదల మేరీ మా చర్చికి వెళ్ళినప్పుడు మరి అక్కడే గుణదల ఎదురుగా ఉన్నటువంటి ఐపీసీ గ్రౌండ్లో మీటింగ్ సభలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇక్కడ నుంచి ఓ దైవ సేవకులు మరి నాకు యజమానుడిగా భర్తగా వస్తే బాగుండని అమ్మగారు అనుకున్నప్పుడు మరి ఆమెకు అలా దేవుడు తెలియపరిచినప్పుడు దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా దేవుని సేవకులు చార్లెస్ వినయ్ గారితో వివాహాన్ని ప్రభు జరిగించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓ కుమార్తెగా తల్లిదండ్రుల కీర్తి ప్రతిష్టల కొరకు నేటికిని ప్రయాసపడుతూ ఉన్నారు. అందుని బట్టి సంతోషం. అలాగే వారి అన్నగారు కూడా మరి గవర్నమెంట్ ఇంజనీర్గా మరి పాల్వంచ పరిసర ప్రాంతాల్లో మరి వారు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి మరి రిటైర్డ్ అయ్యి ఇప్పుడు కూడా మరి పరిచర్యలోనే వారు ఉన్నారు. వారి కుటుంబ సభ్యులు, అలాగే తల్లిగారు మేరీ కమలతమ్మ గారు మరి వారు కుమార్తెగా బాధ్యత నిర్వహిస్తున్నారు. అలాగే ఒక చెల్లిగా, ఒక అన్నయ్యకి చెల్లిగా, వాళ్ళ అన్నయ్య గారు అంటే చాలా ప్రేమ. వచ్చినప్పుడు నేను చూస్తాను, వాళ్ళ వదినమ్మన్న వాళ్ళ పిల్లలన్నా చాలా ప్రేమ. అలాగే మరి ఒక భార్యకు కూడా తన బాధ్యతలు నిర్వర్తించారు అమ్మగారు. ఈ కుటుంబంతో ఈ సేవా పరిచయంలో దరిదాపుగా 29 సంవత్సరాల పరిచయం నాకు అమ్మగారు వాళ్ళతో. మరి చిన్నపిల్లడప్పుడు వెళ్ళాను, అప్పటి నుండి ఇప్పటి వరకు మరి ఓ టీచర్గా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు, ఓ కుమార్తెగా వారి కుటుంబ బాధ్యతలు నిర్వర్తించారు, అలాగే ఓ భార్యగా మరి ఓ తల్లిగా కుటుంబంలో మరి బిడ్డల్ని ఏ విధంగా ప్రేమించి వారి యొక్క పురోగతికి సహకరించారు. అలాగే ఆత్మీయ పిల్లలుగా, సేవకులుగా మమ్మల్ని కూడా చేరదీసి ఆదరించి పరామర్శించి మరి మా యొక్క ఈ స్థితికి కూడా కారణం మరి సేవకుడు ఒక్కడే సహకరిస్తే సరిపోదు, సేవకురాలు కూడా సహకరించాలి. ఊరికి సేవ చేస్తున్నారు, తిరుగుతూ ఉంటే అన్నం ఎవరు పెడతారు? మరి తల్లే కదా పెట్టేది. కనుక మరి ఎంతగానో మమ్మల్ని ప్రేమించారు, గౌరవించారు. ఒక పాయింట్ ఎక్కువే ఇష్టం నాకు అందరికన్నా అమ్మగారంటే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ముందని చెప్పట్లా, మీకు చాలాసార్లు నేను చెప్తూ వచ్చాను పాస్టర్ గారంటే నాకు చాలా ఇష్టమని. మరి ఓ తల్లికి కూడా మమ్మల్ని అనేక సార్లు మరి ధైర్యపరిచారు, బలపరిచారు. మా కొరకు
నా ఒక్కడి కోసం కాదు, ఆత్మీయ సేవకులందరి కోసం, అలాగే సంఘముల కొరకు మరి ఆత్మీయ తల్లిగా తను చేస్తున్న ప్రార్థన మనందరినీ స్థాయిలో ఉంచింది. గట్టిగా ఒకసారి చప్పట్లు కొడుతూ ప్రభు నామయం పడదాం. హల్లెలూయా. కనుక ఓ తల్లిగా మరి తన బాధ్యతలు నిర్వర్తించారు. మరి ఉద్యోగ విరమణ తరువాత, ఉద్యోగ విరమణ ముందు కూడా దేవుని పరిచర్యలో ఓ సేవకురాలిగా, ఓ సేవకునికి భార్యగా కూడా అమ్మగారు తన బాధ్యతలు నిర్వహిస్తూ నేటికిని తన ఆశ ఏంటి అంటే అందరినీ అన్ని విధాలుగా, నాకు అయ్యగారు అప్పుడప్పుడు ఒక చక్క మాట చెప్తాడు, ప్రభు పని మనం చేస్తే మన పనులన్నీ దేవుడు చేస్తాడు. ప్రభు సేవకురాలుగా దేవుని పని చేయడానికి తీర్మానం చేసుకొని ముందుకొచ్చి మరి దేవుని పనిలో పరిచర్యలో కట్టబడిన ప్రతి మందిరంలో అమ్మగారిది రూపాయి లేకుండా ఎక్కడ ఏ మందిరం కట్టబడలా. దీన్ని నేను ఛాలెంజ్గా చెప్పగలను. ఇక్కడ మందిరానికి కూడా మరి ఈ పాత మందిరానికి, ఈ మందిరానికి కూడా అమ్మగారి కష్టార్జితంలో నుండి ఆమె డబ్బులు కూడా ఈ మందిరంలో ఉన్నాయి. కనుక ప్రతి సంఘములో కట్టబడుతున్నది కానీ కట్టబడిన వాటన్నిటిలో అమ్మగారిది రూపాయి వంతైన ఖచ్చితంగా ప్రతి మందిరాల్లో తాను మంచి మనసుతో అమ్మగారు సహకరించారు. మరి ఈ సేవ అభివృద్ధి పదములో మరి కుటుంబ కల్వర్ సియోన్ మినిస్ట్రీ ఈరోజు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంది అంటే మరి ఓ ప్రధానమైనటువంటి పాత్ర తల్లి నిర్వర్తించారు కనుకే ఈరోజు ఈ కల్వర్ సియోన్ మినిస్ట్రీ ఈ స్థితిలో ఉందని నేను సగర్వంగా, సవినయంగా నేను సంతోషిస్తూ ఈ మాటను తెలియపరుస్తున్నాను. కనుక మరి అలాంటి తల్లి మన మధ్యలోకి ఈరోజు రావడం చాలా సంతోషం. మరి ఆత్మీయ తల్లిని గౌరవించడం దేవుని వాక్యంలో ఉంది. నీ ఒకని తల్లి వారిని ఆదరించుట కంటే అత్యధికంగా నేను నిన్ను ఆదరిస్తాను, నీ తల్లిని నువ్వేం చేయొద్దంటే మరువద్దు అన్నాడు. ఇంకా ఉంది దేవుని వాక్యంలో, నీ తల్లిదండ్రులను నువ్వేం చేయాలి? సన్మానించాలి, గౌరవించాలి, వారిని ఘనపరచాలి, వారికి దుఃఖాన్ని కలిగించకూడదు. తల్లిదండ్రులను మరి దుఃఖాన్ని కలిగిస్తే ఆ కారు చీకటిలో అలాంటి వారు దీపాలు ఆరిపోతాయి అని దేవుని వాక్యంలో ఉంది. కనుక మరి ఆత్మీయ తల్లిని గౌరవించడం, ఆత్మీయ తల్లిని మన మధ్యలోకి మరి ఊహించని రీతిలో అది దేవుని ప్రణాళిక. కనుక ఇది నా చక్కని వర్తమానాన్ని దేవుని సేవకులు మనకు అందించారు. నేను ఇందాక అమ్మగారు చెప్తున్నప్పుడు ఇవన్నీ నా మనసులోకి వచ్చినాయి. మనకు అప్పగించిన దాన్ని మనం కొనసాగిస్తున్నామా అని మన ప్రశ్న అడిగారు. నాకు నేను కొన్ని సరి చేసుకోవడానికి నా దేవుని దగ్గర వాక్యం వింటూనే నన్ను నేను పరిశీలన చేసుకున్నాను. రెండవదిగా నేను గర్వంగా చెప్పగలిగింది ఏంటంటే అమ్మగారికి అప్పగించిన ప్రతి బాధ్యత నేటి వరకు సక్రమంగా నిర్వర్తించారు. ఈ మాట నచ్చితే, నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని అమ్మాయి పడదు. హల్లెలూయా. కనుక అమ్మగారిని కూర్చోబెట్టి నేనేం పొగిడే పని నేనేం చేయట్లేదు. యథార్థంగా నేను చూసినవి, విన్నవి, నేను అనుభవిస్తున్న వాటి గురించి సాక్ష్యం చెప్తున్నాను. సేవకురాల గురించి, అమ్మగారి గురించి ఇంకా బలంగా ప్రార్థన చేయండి. మరి దేవుని సేవలో, పరిచర్యలో మరి ముందంజలో ఉండి మరి ఆ దేవుని సేవలో అమ్మగారిని వాడుకున్నట్లుగా మరి ప్రేమించి 3 బిడ్డలను దేవుడిచ్చారు. వారి భవిష్యత్ జీవితాలు కూడా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాలి. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా మంచి ఆరోగ్యం అమ్మగారికి దేవుడిచ్చేటట్లుగా అమ్మగారి కొరకు ప్రార్థన చేయండి. అమ్మగారి కొరకు చేస్తున్నారు అంటే ఆమెలో సగభాగం అయ్యగారి కోసం కూడా చేస్తున్నట్లే. కనుక ఆత్మీయ తల్లిదండ్రుల కొరకై మరి మనం వారిని గౌరవించాలి. వారి కొరకు ప్రతిరోజు ఒక 10 నిమిషాలైనా చేతులెత్తి వారి కొరకు, వారి కుటుంబం కొరకు మనం ప్రార్థించినప్పుడు వారి క్షేమాన్ని దేవుడు మన క్షేమముగా మారుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి ఈ సమయంలో మరి పాస్టర్ గారు మన మధ్యలోకి వస్తే, మరి స్థానికంగా పాస్టర్ గారు మన మధ్యలోకి వస్తే అమ్మగారికి చిన్న సన్మానాన్ని చేసి మరి అమ్మగారిని పంపిద్దాం. మరి అక్కడ సేవ పరిచర్య ఉంది కాబట్టి మదర్స్ డే రోజున మరి వాస్తవానికి అయితే నేను ప్రతి మదర్స్ డేకి అమ్మగారి దగ్గరికి వెళ్తాను. ఎవరి సంగతి నాకు అనవసరం, ఎవరేమనుకున్నా నాకు అనవసరం. నా హృదయంలో ఆ ప్రేమ, ఆప్యాయత, ఏదో వాళ్ళు నాకేదో చేస్తున్నారు, నేనేదో చేయాలనే ఉద్దేశంతో చేయడం కాదు. నేను జన్మనిచ్చిన తల్లిని అలానే గౌరవిస్తాను, అలాగే నన్ను పెంచిన తల్లిని అలాగే గౌరవించాను. ఆత్మీయ తల్లిని కూడా అదే కోణంలో నేను చూస్తాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కనుక మరి ఆత్మీయ తల్లి గారు ఊహించిన రీతిలో ఇది నా మన మధ్యలోకి రావడం ఓ తల్లి కన్నా, తండ్రి కన్నా మిన్నగా ప్రేమించింది. నేనైతే ఛాలెంజ్గా చెప్పగలను ఈ మాట. బాప్తిసం తీసుకుంటే నన్ను ఇంట్లో నుంచి తరిమేశాడు. 15 రోజులు నన్ను ఇంట్లోకి రానియలేదు. క్రిస్టియనే నేను, అయినా మనకు లోదరంలో బాప్తిసం ఇచ్చారా 6వ నెలలో, నువ్వేంద్రా బాప్తిసం తీసుకునేదని
మా నాన్న మా అమ్మ తరిమేసేస్తే ఆ 15 రోజులు మందిరంలో పడి ఏడుస్తూ ఉంటే మరి ఎంతో ఆదరించారు, అన్నం పెట్టారు, ఆదరణకరమైన మాటలు తెలియపరిచారు. నా ద్వారా వారి కుటుంబానికి తల్లిదండ్రుల ద్వారా కొన్ని పరిస్థితులు మరి మా మామోళ్ళు కానీ మా ఇంట్లో వాళ్ళు కానీ పిల్లోడిని ఎక్కడే పెట్టుకున్నారు పంపిరా అని ఇట్లాంటి తిరుగుబాటు కలిగినటువంటి మాటలు దైవజనులు కుటుంబం పైకి వచ్చి మాట్లాడిన వాటి ఏటిని కేర్ చేయలేదు. ప్రభువును బట్టి నన్ను బట్టి వారు క్షమించి ఈరోజు ఆంధ్రే పాస్టర్ గారు ఈ స్థలంలో నిలబడ్డాడు, ఈ స్థలంలో సేవకుడు ఉన్నారు అంటే దానికి కారణం మొదట దేవుడు, తర్వాత ఆత్మీయ తల్లిదండ్రులే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక వారు అలాగ ఆదరించి పరామర్శించారు. కనుక ఈ స్థాయిలోకి నేను రావడానికి, నిలబడడానికి, నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలంలోకి వెళ్ళినా నేను ఒకటే చెప్తాను, పలానోడు నా ఆత్మీయ తల్లిదండ్రులు అని చెప్తాను. చెప్పినాకే వాక్యం చెప్తాను, చెప్పకుండా నేను చెప్పను. ఎక్కడ ఎవరు అన్న నడక ముందే నేను చెప్పేస్తాను, పలానా ఆయన ఆత్మీయ కుమారుని, పలానా ఆత్మీయ తల్లిదండ్రుల బిడ్డను నేనని చెప్పే దేవుని వాక్యం చెప్తాను. ఆ కృతజ్ఞత నన్ను పెట్టులో పెట్టి మోసుకెళ్ళేదాకా ఈ కృతజ్ఞత అట్లాగే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రాత్రి కూడా నా కొడుకు నాతో పాటు ప్రార్థనకు వస్తే అయ్యగారికి వందనాలు చెప్పడం ఏంటంటే గబగబ వెళ్ళి అయ్యగారిని వాటేసుకున్నాడు. వందనాలు చెప్పమంటే వాటేసుకున్నావు ఏంటంటే అయ్యగారు అంటున్నాడు, మీ నాన్నే మంచి సేవకుడు అయితే మీ నాన్నకన్నా ఇంకా మంచి సేవ చేయాలి, నువ్వు సేవకుడు అవ్వాలని అయ్యగారు ఆశీర్వదిస్తున్నప్పుడు నా కళ్ళం నీళ్ళు వచ్చేసినాయి. మంచిది, దైవజనులు అట్లాంటి ఆశీర్వాదాలు మన బిడ్డలకి ఇవ్వడం మరి అది గొప్ప దీవెన. వారి మాటను దేవుడు ఫలింపచేయును గాక. మరి ఈ సమయంలో పాస్టర్ గారు వస్తే చిన్న సన్మానాన్ని అమ్మగారి కొరకు మనం చేద్దాం. తర్వాత ఈ కార్యక్రమాన్ని మనం ముగించేసుకుందాం. రండి మేడం, ఒకసారి అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నా మహింపరుద్దాం. మరి అమ్మగారికి ప్రభు దీర్ఘాయువుని అనుగ్రహించి దేవుని పరిచర్యలో కూడా బలంగా దేవుడు తల్లిని వాడుకునేటట్లుగా నిండు మనసుతో గట్టిగా చప్పట్లు కొట్టాల. నాకే కాదుగా తల్లి, మనందరికి తల్లి కదా, కొట్టాలి గట్టిగా. వినపట్ల మంచిది. అమ్మగారి కొరకు మీ 2 చేతులు పైకి చూపండి, మీ 2 చేతులు పైకి చూపి. ఇలాంటి తల్లులు మనకు దొరకడం ఆశీర్వాదం. ఇంకా దీర్ఘాయు చేత తల్లిని ప్రభు బలపరచాలి. బలమైన సేవ దేవుని కొరకు చేయడానికి ఎంతోమందికి ఆదర్శప్రాయమైనటువంటి తల్లిగా ప్రధానమైన కారణం దేవుడు సేవలో దైవజనుడికి సహకారిగా ఉండి సహకరించిన తల్లిగారే. 2 చేతులు బాగా ధారాళంగా అమ్మగారి వైపు చూపండి. అమ్మగారి వైపు చూపి నిండు మనసుతో అమ్మ కొరకు ఒక 5 నిమిషాలు ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ దాసురాలను దీవించయ్యా, నీ దాసురాలను బలపరచు ప్రభువా, నీ దాసురాలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయన. నీ కృపలో ఈ పరిచర్య కల్వరి మినిస్ట్రీ ఈ స్థాయిలోకి రావడానికి తన వంతు తాను ఎంతో ప్రయాసపడిన తల్లి నాయన. నీ దాసురాలను బలపరచయ్యా. నీ దాసురాలు ఏవేవైతే నీ పాదసన్నిధిలో ప్రార్థిస్తూ ఉందో అవన్నీ యేసు నామములో జరుగునుగాక. సంఘములో క్షేమముగా ఉండునుగాక. నీ దాసురాలు ఆరోగ్యవంతురాలుగా ఉండునుగాక. నీ దాసురాల నోట ఇంకా వాక్య ప్రత్యక్షతను మీరు అనుగ్రహించి నీ దాసురాలు మీరు వాడుకుందురుగాకయ్యా. నీ దాసురాళ్ళు ఎముకలు మూలుగులు నాయన సత్తువ కలిగి బలము పొందుకొనుగాకయ్యా. నీ నామములో పరిపూర్ణమైన ఆరోగ్యం నీ దాసురాలకు వచ్చునుగాక. నీ దాసును కూడా దీవించు నాయన, బలపరచండి ప్రభువా, కృప చూపండి నాయన. ప్రత్యేకమైన మీ సన్నిధి నీ దాసుల పైన, దాసురాల పైన, వారిని ప్రేమించి ఇచ్చిన నాయన శరీర సంబంధమైనటువంటి బిడ్డల పైన, ఆత్మ సంబంధమైనటువంటి కుమారులు కుమార్తెల పైన, సంఘముల పైన నీ సన్నిధి తోడించి నడిపించండి ప్రభు అని నిండు మనసుతో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడా నీకు వందనాలు. నీ కృపలో ప్రభువా, నీ దాసురాలు మా ఆత్మీయ తల్లి గారి కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. నీ దాసురాలు కనికరించయ్యా, కృప చూపించు ప్రభువా. నీ దాసురాల్ని నీ కృప చేత నింపండి, బలపరచండి నాయనా. నీ సన్నిధిలో చివరి దినము వరకు ప్రభువా నీ సేవ చేయాలి, నీ కొరకు ప్రయాసపడాలనే ఆశ తపనను మీరు ఇచ్చారు. నీ దాసురాలి కోరికను మీరు నెరవేరుస్తూ నడిపిస్తున్నావు నాయన. ఓ కుమార్తెగా తల్లిదండ్రుల ఎడల బాధ్యత కలిగి, ఓ సహోదరిగా అన్నదమ్ముడు కుటుంబం ఎడల బాధ్యత కలిగి, ఓ సేవకురాలుగా సంఘం ఎడల సేవకులుగా బాధ్యతను కలిగి, ఓ భార్యగా, ఓ తల్లిగా నాయన తన యొక్క బాధ్యతలన్నిటిని ఇప్పటి వరకు నెరవేర్చడానికి కేవలం మీ కృపను చూపించే అందుని బట్టి మీకు వందనాలు.
అమ్మని ఇంకా దీర్ఘాయు చేత నింపయ్యా, బలపరచండి. ఇది నన్ను ఊహించిన రీతిలో అల్పుడని నాకు సంఘానికి మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభువా. లోకములో కొంతమంది కొన్ని ఉండొచ్చు, కొన్ని లేకపోవచ్చు, కానీ అందరూ కలిగి ఉండేటువంటి ఓ ప్రాముఖ్యమైనటువంటిది తల్లినైనా. కనుక అలాంటి తల్లిని, మమ్మల్ని కనిన తల్లిని సంతోషపెట్టమన్నావు, అలాగే ఆత్మీయ తల్లిని కూడా సంతోషపెట్టమని నీ వాక్యములో సెలవిచ్చారు ప్రభువా. తల్లిదండ్రులు ఎలాగున్న గౌరవించడం, సన్మానించడం అది మాకు ఆశీర్వాదమని నీ వాక్యములో సెలవిచ్చిన మాటను బట్టి కృతజ్ఞతాస్తుతులు నీకు చెల్లిస్తున్నాను. నీ దాసురాలను ఇంకా నువ్వు ఘనపరచండి, బలపరచండి, అన్ని విధాల కృప చూపించి ఇంకా బలోపేతమైన సేవ నీ కొరకు చేయడానికి సహాయం దయచేయండి నాయన. మరి కన్నీ కొరకు, కుటుంబం కొరకు, కోరేష్ కొరకు, తన భవిష్యత్ జీవితం కొరకు, కీర్తన కొరకు, తన కుటుంబం కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. దీవించండి నాయన, బలపరచండి నాయన. నీ కృపలు ఎక్కడ లోటు లోపము లేని వారిగా నీ బిడ్డలు మీరు అభిషేకించి వారి కుటుంబాలను, పరిస్థితులన్నిటినీ ఇప్పుడు మీరు చక్కబాటు చేసి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మా ఆత్మీయ తండ్రి గారు నాయన చార్లెస్ విన్నయ్య గారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. నీ దాసుని కూడా ప్రభువా మంచి ఆరోగ్యాన్ని ప్రభువా నీ కృప చేత నింపండి. వారి కన్నీటి ప్రార్థనే ఈరోజు సంఘాలు స్థిరపరచడానికి, ఈరోజు మేమందరం సజీవులుగా ఉండడానికి, సేవకులు మేము అయ్యామంటే నీ దాసుని యొక్క భారం, నీ దాసుడు ప్రయాసతో మమ్మల్ని కన్నాడు ఆయన. ఓ మార్గములో నడిపించి ఈ స్థాయిలోకి నీ దాసుడు కన్నీటి ప్రార్థన మమ్మల్ని నిలబెట్టింది తండ్రి. కనుక కృపలో నీ దాసురాలను కనికరించమని, నీ కృప కలిగిన దీవెన చేత వారిని నింపమని, స్థానిక సంఘము తరపున, సేవకుని తరపున ప్రభు ఈ కార్యము చేయడానికి మీరు మాకు ఇచ్చిన ఆలోచన, సంకల్పాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు నీకు చెల్లిస్తూ నీ దాసులను నీ చేతికి అప్పగిస్తూ ఉండగా వెడుతున్న స్థలంలో కూడా నీ దాసురాలు బలంగా వాడుకొని కృప చూపించి మహిమ తెచ్చుకొనమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. అమ్మగారికి నిండైన వందనాలు తెలియపరుస్తున్నాను. వందనాలు చెప్పండి అమ్మగారికి. ప్రైజ్ ది లార్డ్.